మా ప్రిన్సిపాల్ మేము గొడవ చేస్తున్నామని ఆ మర్రి చెట్టు ఓడలు తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా షర్టు పైకి ఎత్తించి ఒక నలుగురిని కొట్టాడు. ఏంటో ఆశేషారెడ్డి సారా. నా సైకిల్ మాత్రం ఎక్కడే ఉండేది, ఎందుకంటే మా డ్రాయింగ్ సార్ తీసుకున్నాడు నా సైకిల్ బాగుండేది అని. యాక్చువల్గా అక్కడ ఉన్నారు సార్, ఆయన మా పీటీ సార్ అనమాట, ఫుల్ స్ట్రిక్ట్. ఇప్పటికే ఉన్నారు ఆయన, కత్తిసీన్ సార్ ఆయన పేరు. ఈరోజు మన ముందుకి వస్తున్న నటుడు, గాయకుడు, డైరెక్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఆస్ట్రోనాట్, డైరెక్టర్, హీజ్ ఎవ్రీథింగ్ అని భ్రమలో బ్రతుకుతున్న మన బాపట్ల బిడ్డ వంశీ పోలూరి గారు మనల్ని చక్కగా అలరిస్తారు. రెడీ బాబు, మైక్ టెస్టింగ్ 1 2 3. నేను పుట్టింది బాపట్ల లోకం, దద్దరిల్లింది ఆంధ్రప్రదేశం, షిఫ్ట్ అయ్యింది విజయనగరం, సంక్రాంతికి వస్తున్న బాపట్ల లోకం. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా, బాపట్ల వచ్చారా మామా. కోయ్ కోయ్ కోడిని కోయ్, సూర్యలంక సముద్రం రోయ్, ఇంకా చాలు రోయ్. అది క్రీస్తు పూర్వం జనవరి 14, 2025 పండక్కి పట్నం వదిలే పల్లెకు వస్తున్న నాకు ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అలా నేను చదువుకున్న పాఠశాల గుర్తొచ్చి ఈ దృశ్యాన్ని చిత్రీకరించడం జరిగింది. ఇందులో తప్పులు, ఉప్పులు, పప్పులు ఏమైనా ఉంటే మీరు పెద్ద మనిషి అయిపోయి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించేసి ఈ వీడియో చివరి వరకు చూసి ఆ లైకు, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ చేసేసుకోండే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో దశాబ్దాల క్రితం 2014-15 బ్యాచ్లో 10వ తరగతి చదువుకున్న నేను మళ్ళీ మా స్కూల్కి వచ్చాను. మా స్కూల్ పేరు గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్ బాపట్ల. సో సడన్ వ్లాగ్, ఎన్నో సంవత్సరాల తర్వాత మా స్కూల్లోకి అడుగు పెట్టాను. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ చాలా 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 మారిపోయింది, ఎన్నో చేంజెస్. సో ఇప్పుడు నేను చదువుకున్నది, నేను 6th నుంచి 10th వరకు ఎక్కడెక్కడ చదువుకున్నాను అనేది చూపిస్తాను. లాస్ట్లో ఒక గొప్ప వ్యక్తి చదువుకున్న, చాలామంది గొప్ప వ్యక్తులు ఈ స్కూల్లోనే చదువుకున్నారు. మా ఫీల్డ్కి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి కూడా ఇక్కడే చదువుకున్నారు. ఆయన ఎవరో కూడా లాస్ట్లో చెప్తాను, చివరి వరకు చూడండి. ఇదే అన్నమాట మా స్కూల్. సో ఇదంతా ప్లే గ్రౌండ్. ఇక్కడ ఇవేం ఉండే కాదు ఇంతకుముందు, ఇప్పుడు రీసెంట్గా కట్టారు. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ ప్లేస్లో 2 పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఇంటర్వెల్ అయితే చాలు మాకు పీఈటీ టైంలో మేము ఆ ఊళ్ళో పట్టుకొని ఊగడం, కింద పడడం మొత్తం ఇక్కడే. అసలు చాలా పెద్దగా ఆ లుక్ పోయింది యాక్చువల్గా. సో నేను చదువుకున్న 6th క్లాస్ అయితే ఇవ్వండి, అక్కడ కనిపిస్తుందా, అదే అనమాట, చూపించే అక్కడే అనమాట నేను 6th క్లాస్ చదువుకుంది. ఆ తర్వాత నేను 7th, 8th, 10th వరకు పైన కనిపిస్తుందా. సో ఆ పైన నేను 7th క్లాస్ చదువుకున్నాను. 7th క్లాస్, 6th అక్కడ, 7th అక్కడ అనమాట. ఇప్పుడు నా 8th క్లాస్ వచ్చేసరికి ఇదే నా 8th క్లాస్ చదువుకుంటాము. డోర్లన్నీ లాకేషన్. ఈరోజు ఫెస్టివల్ కదా, సంక్రాంతి కదా. ఒకసారి చూపిస్తాను మా రూము. ఇక్కడ కెమెరా పెట్టరా, వంట సామాన్లు. ఓకే, ఇది వచ్చేసరికి క్లర్క్ ఉంటాడు అనమాట. ఇది క్లర్క్ రూమ్. సో ఇలా వస్తే ఈ స్పేస్, ఇక్కడ మాకు మధ్యాహ్నం పూట లంచ్ పెడతారనమాట. ఒక రిక్షా బండిలో అన్నము, పప్పు, కూర అవన్నీ తీసుకొచ్చి కట్ట పెట్టగానే మేము పల్లెలు తీసుకొని ఇలా లైన్లో నుంచుండే వాళ్ళం. మాకు ఇక్కడ ఫుడ్ పెడతారు. ఇవేవి లేవు యాక్చువల్గా, ఇవన్నీ రీసెంట్గా పెట్టినట్టు ఉన్నారు. నా 9th క్లాస్ ఎక్కడ చదువుకున్నానో చూపిస్తాను. సో చాలా మంచి స్కూల్, బాపట్ల మున్సిపల్ హై స్కూల్. ఎంతో పెద్ద వాళ్ళు చదువుకున్నారు ఈ స్కూల్లో. ఇదే నేను చదువుకున్న 9th క్లాస్ అనమాట. పెట్టరా కెమెరా కిటికీలోకి, యాంగిల్స్ ఇదిగోండి. ఇదే నా బెంచ్ చూపిస్తాను. ఇప్పుడంటే అన్ని టీవీలు వచ్చేసాయి, కానీ అప్పుడు బ్లాక్ బోర్డు. ఇదిగోండి నా బెంచ్, అదే అనమాట నా బెంచ్. ఆ కిటికీ దగ్గర కూర్చునేవాడిని. ఇదే నా 8th క్లాస్ రూమ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సారీ, 9th క్లాస్, 8th అని చెప్తాను. సారీ, హ్యాపీనెస్లో మర్చిపోయాను యాక్చువల్గా. ఆ స్కూల్లో చూసే హ్యాపీనెస్లో మర్చిపోయాను. ఇదే నా 10th అనమాట. 10th క్లాస్ సి సెక్షన్ నేను. సో ఇది నా రూమ్ అనమాట. ఒకసారి చూపిస్తాను మా క్లాసెస్, చూపియా. సో అది
ఇప్పుడు అంటే అన్ని కెమెరాలు అన్ని టీవీలు వచ్చేసాయి, టీవీలు పెట్టేశారు. కానీ అప్పుడు అయితే ఇలా ఉండేది కాదు. నా బెంచ్ చూపిస్తాను అదిగోండి, ఆ బ్యాక్ బెంచ్ ఇదే నా బ్యాక్ బెంచ్ అన్నమాట. ఇది ఇప్పుడంటే ఈ బెంచెస్ ఉన్నాయి, కానీ అప్పుడు ఈ బెంచెస్ ఉంటాయి కదా, అప్పుడు మా ఈ ఇరిగిపోయిన చెక్క బెంచీలు. గాలి చూడండి. ఇక్కడ ఏరియా మొత్తంలో మేము స్టడీ అవర్స్ కూర్చునే వాళ్ళం సాయంత్రం అయిపోగానే. ఈ చెట్లు చూడండి, ఈ చెట్లు అప్పట్లో ఇది ఇంత హైట్ లేవు కానీ చిన్నగా ఉండేవి. బట్ కానీ అప్పుడు ఇలా ఈ కట్టి ఉంచారు. సో యాక్చువల్గా ఈ మా క్లాసెస్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే, ఇది 10th క్లాస్ అనమాట. ఇది 10th క్లాస్ ఏ సెక్షన్, ఇది 10th క్లాస్ బి, ఇది 10th సి సెక్షన్, 10th డి సెక్షన్. అంటే మా స్కూల్లో ఎలా అంటే బాగా చదివే వాళ్ళని ఏ సెక్షను, చదవని వాళ్ళని బి సెక్షన్ అలా వేయరు. మా స్కూల్ స్ట్రెంత్ ఎక్కువ అనమాట. అప్పుడు మేము చదువుకునేటప్పుడే ఒక 1800 మెంబర్స్ ఉండేవాళ్ళం అన్నమాట. స్కూల్ స్ట్రెంత్ మొత్తం 1800 మంది పిల్లలు ఉండేవారు. సో ఎక్కువైపోయి ఇలా వేసారు అనమాట. 10th ఏ, 10th బి, 10th సి, 10th డి, 10th ఈ. సో అన్ని సెక్షన్స్ ఉండేవి మాకు. ప్రతి సెక్షన్కి వచ్చి రఫ్గా ఒక 50 మెంబర్స్ ఉంటారు కదా, 50-70 మెంబర్స్ ఉంటారు. అంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు. అలా ఈ 10th అయిపోయిన తర్వాత 9th ఏ, 9th బి, 9th సి, తర్వాత 8th ఏ, 8th బి ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. అలా చూపించాను కదా. సో నా 6th 7th అలా వచ్చేదన్నమాట. సో ఇప్పుడు రండి, ఇక్కడ మేమంతా చదువుకునే వాళ్ళం. సాయంత్రం అయితే ఇప్పుడు మా ప్రిన్సిపాల్ రూమ్, స్టాఫ్ రూమ్ చూపిస్తాను. దీనికి పక్కనే ఉంటాయి. ఇలా వస్తే ఇది మా టీచర్స్ అందరూ ఇక్కడ కూర్చుంటారు. టీచర్స్ రూమ్, ఇది మా ప్రిన్సిపల్ రూమ్ అనమాట. ఆ ప్రిన్సిపల్ అప్పుడు ఇద్దరు ఉండేవారు. ఒకటి రాజేశ్వరి మేడం, ఇప్పటికీ ఆవిడ అలాగే ఉన్నారు. చెప్పు జతలేదు రాజేశ్వరి మేడం అయితే. మ్యామ్ ఎవరన్నా బాపట్ల వాళ్ళు ఈ వీడియో చూసి వారికి పంపిస్తారేమో. మ్యామ్ మీరైతే మాత్రం స్టిల్ అలాగే ఉన్నారు మ్యామ్. నేను చిన్నప్పుడు ఎలాగైతే చూసానో మీరు ఇంకా అలాగే ఉన్నారు. టూ యంగ్ అది. సో ఇలా ఇదంతా ప్లే గ్రౌండ్. సాయంత్రం అయితే చెప్పాను కదా మొత్తం ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ చూడండి. ఇక్కడ ఇలా బ్యాక్ వస్తే ఇంకా చిన్నపిల్లలు అనమాట. ఇంకా 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. బ్యాక్ వస్తే ఇంగ్లీష్ మీడియం ఉండేది. ఇక్కడ తెలుగు మీడియం ఉంటాయి. ఇక్కడ ఈ బ్యాక్ వస్తే అంతా ఇంగ్లీష్ మీడియం. నువ్వు చదువుకునే టైంలో ఇది ఇంగ్లీష్ మీడియం. ఓకే అవును, ఇదంతా ఇంగ్లీష్ మీడియం అనమాట. చిన్నపిల్లలు ఉంటారు, 6th క్లాస్ 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు. అప్పుడు ఇవేమీ లేవు. ఇవన్నీ రీసెంట్గా కట్టారు. మొత్తం చాలా మారిపోయింది స్కూలు, చాలా బాగుంది. సో ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ నాకు అంత జ్ఞాపకాలు లేవు. మా అయితే అది ఫైర్ స్టేషన్ అనమాట, ఫైర్ ఇంజిన్ ఆఫీస్. వాళ్ళు ఇక్కడ డ్రిల్ చేస్తూ ఉండేవారు, అవి చూసేవాళ్ళం అంతే. సో ఇక్కడ పెద్ద ఏం లేదు. యాక్చువల్లీ ఇక్కడ నేను వాష్రూమ్స్ ఉండేవిరా. ఇక్కడ ఒక గది ఉండేది. ఇక్కడ వాష్రూమ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మొత్తం లేచిపోయినాయి. ఇవ్వండి ఇక్కడ ట్యాంక్లు, ఇవ్వండి వాష్రూమ్ సంబంధించిన ట్యాంక్స్. అప్పుడు వాష్రూమ్స్ ఉండేవి, ఇప్పుడు లేవు. దీని బ్యాక్ సైడ్ ఏంటంటే గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి అనమాట. అంటే దూరం నుంచి గవర్నమెంట్ స్కూల్ కదా, గవర్నమెంట్ హాస్టల్స్ ఉండేవి ఇక్కడ చదువుకోవడానికి. బాగా యావరేజ్గా ఉంటారు. నాకైతే అలా ఎవరు లేరు, కానీ మావోడికి అయితే సెక్షన్కి ఒక అమ్మాయిగా సెక్షన్కి ఒక అమ్మాయి, క్లాస్కి ఒక అమ్మాయి ఉంటుంది. మా వాడి పేరు మధు. మంచోడు. నా చిన్నప్పటి నుంచి ఇక వెళ్తానే ఉండేవాడిని నేను. నా జూనియర్ వీళ్ళు. ఈడు దీపక్ అని ఉంటాడు నా ఫ్రెండ్, వాడు వీళ్ళందరూ నా జూనియర్లే. పడుగా. సో లాస్ట్లో నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక మా ఫీల్డ్ ముందు స్టార్టింగ్ చెప్పిన మా ఫీల్డ్కి సంబంధించిన అతను ఒక గొప్ప వ్యక్తి చదువుకున్నారని. సో నా ఫీల్డ్ తెలిసిందే కదా మీకు, యాక్టింగ్. సో ఆ యాక్టింగ్లో ఇక్కడ చదువుకున్న ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే సో ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇక్కడే చదువుకున్నారు అనమాట 9th 10th. మెగాస్టార్ చిరంజీవి గారు బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో. సో పవన్ కళ్యాణ్ గారు పుట్టింది కూడా మా ఊర్లోనే, బాపట్ల. సో ఇదే 10th క్లాస్. ఇప్పటికీ ఆఫీస్ రూమ్లో రిజిస్టర్లో ఉండేది కొన్నిదెల చిరంజీవి అని. ఆయన చదువుకున్నప్పుడు ఉంటాయి కదా, ఏంట్రా ఆ నెంబర్, ఏంట్రా రోల్ నెంబరా సంథింగ్ ఏమి ఉంటాయి కదా, రోల్ నెంబర్, ఆ నెంబర్లు అనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారు చదువుకున్న స్కూల్లోనే నేను చదువుకున్నాను, మా వాళ్ళు. సో ఇదో ఒక ఫీలింగ్, వైబ్ అనమాట. కత్తిసీన్ సార్ ఆయన పేరు, పీఈటీ సార్. ఇప్పటికే ఇందాక చూపించాను కదా మా కత్తిసీన్ సార్ పీఈటీ. ఆయన అడుగుతున్నారు ఎవరు అతను వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారని. నేనైతే గుర్తులేను. యాక్చువల్గా మావాడైతే బాగా గుర్తుంటాడు. ఇక మావాడు ఎందుకు గుర్తుంటారా నువ్వు? చిలిప్ పనులు చేసి ఆయనతో కొట్టించుకొని మావాడు బాగా రిజిస్టర్ అయిపోయాడు. మనం అలాంటివి ఏం చేయలేదు. సో మన
క్లాస్ రూమ్లో చిల్లర పనులు చేసాం కానీ ప్రిన్సిపల్ రూమ్కి పీఈటీ రూమ్కి వెళ్ళి తన్నులు తినేంత అయితే నేనేం చేయలేదు. తన కనపడరు ఫ్రెండ్స్ కనపడుతుంది. సో అది ఏదో లైట్ ఉండేది పెద్దది. అవును, ఇక్కడ ఒక పెద్ద లైట్ ఉండేది, ఇక్కడే పెద్ద లైట్ ఉండేది. సో ఈ ప్లేస్ నాకు బాగా గుర్తు అనమాట, ఎందుకంటే చెప్పాను కదా అదే మా 8th క్లాస్ అని. సో అప్పుడు తెలుసు కదా సైన్స్లో భూతద్దం పెడితే సన్లైట్ ద్వారా వచ్చి పేపర్ కాలిపోయింది అని. సో ఇక్కడే కూర్చొని ఆ ప్రయోగాలు చేశాను అనమాట. సో నాకు అది బాగా గుర్తుంది. ఈ 7th క్లాస్ కూడా బాగా గుర్తు అనమాట నాకు. ఇదే నేను 7th క్లాస్ ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఆ బిల్డింగ్ కట్టిన ఏరియాలో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేయని. మా ప్రిన్సిపాల్ మేము గొడవ చేస్తున్నామని ఆ మర్రి చెట్టు ఓడలు తీసుకొచ్చి ఇలా ఒంగోబెట్టి ఇలా షర్టు పైకి ఎత్తించి ఒక నలుగురిని కొట్టాడు. ఏంట్రా ఆదిశేషారెడ్డి సారా? ఆదిశేషారెడ్డి సార్ ఉచ్చపడిపోయేది ఆ సార్ అసలు వస్తుందంటే. ఆఖరికి పిట్ట కూడా రాదు. కామెడీ ఏంటంటే ఆయన వస్తున్నాడంటే పిట్ట కూడా రాదు. స్కూల్ మొత్తం సైలెంట్ అయిపోయేది. ఆ తర్వాత రాజేశ్వరి మేడం మా ప్రిన్సిపాల్. సో అది గుర్తొచ్చినాయి అన్నీ చెప్పేశాను. సరస్వతీదేవి ఇక్కడ డైలీ ఇక్కడే మాకు ఇక్కడే ప్రేయర్ జరుగుతుంది అనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లో ఇక్కడ ఇలా అందరూ నుంచుంటాం, ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ డైలీ. ఇక్కడ ఫ్లాగ్ ఎగరేస్తారు. సో అది మెయిన్గా నేరేడు చెట్లు మీరు చూసారా లేదో, నేరేడుకాయ చెట్లు. నేరేడుకాయలు పడంగానే డైలీ వచ్చి చేరుకొని తినేసేవాళ్ళం క్లాస్ రూమ్లో నుంచి. సో అది ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ ఉండేది యాక్చువల్గా, మరి ఆ స్టేజ్ తీసేశారు. ఇక్కడ స్టేజ్ మీద ఎవ్రీ January 26కి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఇక్కడ ఎవ్రీ సాటర్డే కూడా ఎవ్రీ సాటర్డే ఢిల్లీ ఉంటుంది. చెప్పాను కదా ఎన్సీసీ స్కౌట్, నేను స్కౌట్లో అనమాట. రెండు కూడా స్కౌటే కదా వాడు స్కౌటే. ఆ పిక్స్ ఏం లేవు అప్పుడు, ఫోన్ లేవు మా దగ్గర, అంత డెవలప్ అవ్వలేదు మేము అప్పుడు. నోకియా ఫోన్లు, చాక్లెట్ ఫోన్లు, 3GB ఫోన్లు. ఇది సైకిల్ షెడ్. నా సైకిల్ అయితే ఇక్కడే ఉండేది. ఎందుకంటే నా సైకిల్ బ్లూ కలర్లో ఉండేది. ఇటు కూడా ఉండే ఈ సైకిల్. ఇదంతా సైకిల్స్ పెట్టుకునేవారు. నా సైకిల్ మాత్రం ఎక్కడే ఉండేది, ఎందుకంటే మా డ్రాయింగ్ సార్ తీసుకునేవాడు నా సైకిల్ బాగుండేది అని. బ్లూ కలర్ రేంజర్ సైకిల్ ఆయన తీసుకునేవాడు. సో అది ఇలా ఎంట్రన్స్ వచ్చేవాళ్ళం. చాలా పాత స్కూల్ కానీ మంచి స్టాండర్డ్ ఉన్న స్కూల్ అనమాట, బాపట్ల మున్సిపల్ హై స్కూల్. ఇది మా గ్రౌండ్. ఇది అక్కడ కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు, ఇవన్నీ ఉండే అనమాట. అంతా ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సింది మన స్కూల్ గురించి? ఇంకేమైనా చూపించాలా? అంటే ఇంకా చూపించాలంటే చాలా, అంటే ఆల్మోస్ట్ అంతా చూపించేసాను. సో అంతే. కుదిరితే మా సూర్యలంక బీచ్ వీడియో తీస్తాను, కుదిరితే దీంట్లోనే యాడ్ చేయొచ్చు, లేకపోతే దానికి సపరేట్గా వీడియో చేస్తాను. బాయ్. రెడీ బాబు, మైక్ టెస్టింగ్ 1 2 3. నేను పుట్టింది బాపట్ల లోకం, దద్దరిల్లింది ఆంధ్రప్రదేశం, షిఫ్ట్ అయ్యింది విజయనగరం, సంక్రాంతికి వస్తున్న బాపట్ల లోకం. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా, బాపట్ల వచ్చారా మావా. కోయ్ కోయ్, కోడిని కోయ్, సూర్యలంక సముద్రం రోయ్, ఇంకా చాలు రోయ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా.